హాయ్ హలో నమస్తే, నేను మీ రావాలి. మీరు చూస్తున్నది మా వార్త ఛానల్. హల్ద్వానీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జాతీయ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి జరిగిన అవమానానికి నిరసనగా రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ నేతృత్వంలో గౌరవ మానకొండ శాసనసభ్యులు ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్య మల్లేశ్వర గారికి, అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి పుర్మల శ్రీనివాసన్న గారికి, మండలాధ్యక్షులకు, వివిధ హోదాలలో ఉన్న అందరూ నాయకులకు కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం గత గంటన్నర సేపటి నుంచి కొనసాగుతా ఉంది. ఈ దేశంలో దళితులు ఇంకా అంటరాని వారే, ఈ దేశంలో ఇంకా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న దళితులు అంటరాని వారే అని బీజేపీ యొక్క భావజాలం ఏదైతే ఉందో అది సుస్పష్టంగా కూడా మల్లికార్జున్ ఖర్గే గారి విషయంలో మనకు కనిపిస్తా ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వెంటనే బేషరతుగా అమిత్ షా అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్లికార్జున్ ఖర్గే గారికి యావత్ దళిత సమాజానికి కూడా వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పోరాటం ఖచ్చితంగా వారు క్షమాపణ చెప్పేదాకా కూడా ఆగదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏఐసిసి నాయకులు మల్లికార్జునకి జరిగిన అవమానానికి నిరసనగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఎస్సీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యాన నిరసన ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న తమ్ముడు అరుణ్ గారికి, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి హిందువులమని చెప్పుకుంటూ హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తూ ప్రతి హిందువు నా బంధువు అని చెప్పుకుంటూ మరి ఈరోజు ఎవరిని అవమానపరిచిందయ్యా? ఎవరిని ఈరోజు అంటరాని వానిగా ముద్ర వేసినారు? అస్పృశ్యుడు ఇక్కడ ఉంటే ఈ స్థలం అంతా కూడా అపవిత్రమైంది, నేను గంగా నది జలాలతో దీన్ని శుద్ధీకరిస్తా, శుభ్రం చేస్తా అంటే ఒక దళితుడు, ఒక 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్నవాడు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ 140 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా జీవితాన్ని ప్రారంభించి అత్యున్నత స్థానమైన ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆయనకు జరిగిన అవమానం. ప్రతి ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ సోదరులను అడుగుతున్న, నాయకులను అడుగుతున్న, హిందూ సమ్మేళనాలు నిర్వహించడం బాగానే ఉన్నది, కానీ అవమానించడం, అంటరాని వాళ్ళగా చిత్రీకరించడం మీకే జరిగింది. ఒక పక్కనేమో ప్రతి హిందువు నా బంధువు అంటారు, ఒక పక్కనేమో మీరు అంటరాని వారని ముద్ర వేస్తారు. బీజేపీ ద్వంద్వనీతి, మనువాద మనస్తత్వం ఈరోజు బయటపడ్డది. ఏదో ఎవరినో చిన్నో పెద్దోని అంటే అది మాయమైపోయేది, కానీ ఏకంగా ఈరోజు జాతీయ అధ్యక్షునికి జరిగిన అవమానం. బీజేపీ నాయకులు ఏమంటారు మరి సమాధానం చెప్తలేరు. ఈ కరీంనగర్ లో ప్రతి పట్టణంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో మీరు హిందూ సమ్మేళనాలు నిర్వహించినారు కదా, మనం అంతా ఒక్కటే అన్నారు కదా, మరి ఈరోజు సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నా. ఆర్ఎస్ఎస్ నాయకులకు ఎక్కడున్నారా మీరు? నాగ్పూర్లో ఉన్నారా? ఇక్కడ వచ్చి సమాధానం చెప్పండి. గంగా జలాలతో శుద్ధీకరిస్తారా? మేము లేకపోతే మీ బ్రతికెక్కడిది? నేను అందరించి ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందే. ఈ ప్రభుత్వానికి మెడలు వంచిన మొన్ననే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మెడలు వంచిండు మోడీవి. మరి ఈరోజు దళితులందరూ కూడా ఏకం రావాల్సిందే. దేశవ్యాప్తంగా ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు నిర్ణయించుకొని బీజేపీని దించే వరకు నీవు విశ్రమించకూడదని దళిత నాయకులందరినీ సోదరులను కోరుతా ఉన్నాం. ఇది మన నాయకుడికి జరిగిన అవమానం, ఇది మనకు జరిగిన అవమానం, మన అస్తిత్వం మీద జరిగిన అవమానం, మన ఆత్మాభిమానం మీద జరిగిన అవమానం. కాబట్టి దయచేసి మనం హిందువులమే గానీ అంటరాని వాళ్ళం, అస్పృశ్యులం. ఆనాడు అంబేద్కర్ అట్లే చేస్తారు. ఈ రోజు మళ్ళీ మల్లికార్జున ఖర్గే ఒక టవరింగ్ పర్సనాలిటీ
దళితులకు ఆయన ఒక దైవంలా కనబడుతూ ఉన్నాడు. ఆయనను ఏ విధంగా కించపరచాలి, ఏ విధంగా అవమానపరచాలి, ఏ విధంగా వీడు అంటరాని వాడు అని ముద్ర వేయాలన్న ఉద్దేశంతో ఆయనను ఉత్తరాఖండ్లో జరిగినటువంటి సమావేశంలో ఒక ప్రచార సభలో పాల్గొని పోతూ ఉంటే గంగా నది జలాలను తీసుకొచ్చి శుద్ధి చేసినాడు. ఇది ప్రతి ఒక్క దళితులు ఆలోచించాలి. ప్రతి ఒక్క హిందూ అనుకునే వాళ్ళు మనం హిందూ అంటున్నాం ఒక పక్క, వాళ్ళని అంటలారి వాళ్ళని అంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళ మాయ మాటలు నమ్మి ఆ మాయ మాటల వచ్చిలో మన దళితులు పడకూడదని నేను కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికైనా మన కనువిప్పు కలగాలి, ఇప్పటికైనా మన ఇండియా జెండా ఎగరకూడదని నేను కోరుతా ఉన్నాను. ప్రతి దళిత వాడలకు ఈరోజు బీజేపీ జెండాలతోని ఆర్ఎస్ఎస్ జెండాలతోని వస్తా ఉన్నారు. తెలిసిందా వీళ్ళ కపట నాటకం, వీళ్ళ కపట మనస్తత్వం అర్థమైందా అని నేను అడుగుతున్న దళితులను. దళితులారా ఏకం గండి, ఈ భారతదేశానికి దశ దిశ దిక్కు మనల్ని పైకి తీసుకొచ్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజేస్తాం. ఈరోజు రిజర్వేషన్లను ఇచ్చింది, ఉద్యోగాలలో రిజర్వేషన్లను ఇచ్చింది, మరి ఈరోజు భూములు లేని పేదలకు భూములు ఇచ్చింది. కాబట్టి చదువుకోవడానికి విశ్వవిద్యాలయంలో రిజర్వేషన్లను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈయనేం చేస్తున్నాడు? యూనివర్సిటీలన్నిటి కాషాయమయం చేస్తున్నాడు. బీసీలందరినీ పాపడోళ్ళని పెడతా ఉన్నారు. మరి ఏ విధంగా ఇది న్యాయం? మెరిట్ కాదు. ఆయన ఆర్ఎస్ఎస్ లో పనిచేసినాడా? అదేవిధంగా నాగ్పూర్ నుంచి వాళ్ళ కేంద్రం నుండి మనకు లెటర్ వచ్చిందా? ఆయననే వీసీగా పెట్టమంటున్నారు. అకాడమిక్ ఆయన ఎంత గొప్పోడు, ఎంత విద్యావంతుడు, ఎంత మంచి టీచరు, ఆయన క్రెడెన్షియల్స్ అన్ని ఏమీ లేవు. ఆయన నాగపూర్ నుంచి లెటర్ వచ్చిందా? ఆర్ఎస్ఎస్ కేంద్రం నుంచి లెటర్ వచ్చిందా? వాళ్ళని పెట్టాలని సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటి లోపల కూడా ఈరోజు అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా ప్రమాదమైన సంఘటనగా చెప్తా ఉన్నాను. మనం ఎప్పుడన్నా మేల్కొనాల్సిందే. ఇంకా మేల్కొనకపోతే ఇంకా మనం అబ్బో దగ్గర తీసుకుంటున్నారు, కౌగలించుకుంటున్నారు. అది కౌగలించుకోవడం ధృతరాష్ట్ర కౌగలి, అది కౌగలించుకోవడం చంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హిందువులా మనం చెప్పుకుంటూ మన దగ్గర తెచ్చుకుంటూ మనల్ని సమూలంగా ఖతం చేయాలని చూస్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీ. నా తమ్ముళ్ళు మీరందరూ కూడా ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏదో మన తమ్ముళ్ళు వచ్చినారు ఈరోజు, అన్నా మనం అంతా హిందువులం కదా, అరే నాయన హిందూ అనే పేరు మీద మనల్ని మోసం చేస్తా ఉన్నారని చెప్పిన. కాబట్టి దయచేసి ఆయనకు జరిగిన అవమానానికి నేను చాలా చింతిస్తా ఉన్నాను. అరే జీవితంలో అవమానం ఎక్కడ జరుగుతలేదు. చిన్న దగ్గర జరుగుతుంది, పెద్ద జరుగుతుంది, ఒక రాష్ట్ర జాతీయ అధ్యక్షుడికి జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు. మనం అందరం కూడా అవమానానికి గురైనమే, చీత్కారాలకు గురైనము, ఊరు బయట బ్రతికినము. అయినా ఇంకా ఊర్లోకి వచ్చినా కూడా మన మీద ముద్ర వేస్తూ ఉన్నారు. ఆయన దేంట్లో తక్కువనాయా? కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు ఇచ్చినారు. మరి ఆనాడు బంగారం లక్ష్మణ్ అధ్యక్షుడిని ఇచ్చి telka.com లో జైలుకు పంపించినారు. ఇది బీజేపీ ఘన చరిత్ర. కాబట్టి దయచేసి తమ్ముళ్ళారా, అన్నలారా, నా సోదరులారా, మరి ముఖ్యంగా దళిత సోదరులారా, ఇది గమనించాలి. మీరు వెళ్ళిన తర్వాత మీ వాడలలో జరిగిన అవమానానికి సూచికగా జై భీమ్ అని మీ గోడల మీద రాయాల్సిందే. మన గోడల మీద ఉన్న రాతలను అవన్నీ చెరిపేయాల్సిందే. కాబట్టి దయచేసి మన జెండాలు ఇది ఒక్కటే అంబేద్కర్ జెండా ఎగరాలి. అంబేద్కర్ జెండా కాంగ్రెస్ జెండా మాత్రమే ఎగరాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకొని అప్రమత్తంగా ఉండకపోతే సమాజం నాశనం అయిపోతుంది. కాబట్టి మొన్ననే అన్నారు కదా అంజన్ కుమార్ అబ్కి బార్ 400 అన్నారు. అర్థమైంది. అయోధ్యను కూల్చేస్తారు. అయోధ్య వీళ్ళంతా స్కీములు అంటున్నారు. మరి అయోధ్య దేవాలయంలోనే వేల కోట్ల రూపాయలు మన దగ్గర ప్రతి ఒక్క హిందూ అనే వసూలు చేసి అందరు బంగారంతో సహా తీసుకుపోయినారు. దాని మీద మోడీ మాట్లాడారు, మరి ఆర్ఎస్ఎస్ నాయకులు మాట్లాడరు, బీజేపీ నాయకులు మాట్లాడరు. సిగ్గుండాలే. ఒక సాటి మానవుని గౌరవించండి. మీరు పోయి అమెరికాలో బ్రతుకుతారు, మీ కొడుకులు పోయి అమెరికాలో చదువుతారు. అక్కడ ఏం వివక్ష లేదు. ఇక్కడ మాత్రం మాకు వివక్ష ఉండాలి. మమ్మల్ని మనుషుల్లా గుర్తించరు, మమ్మల్ని మనుషుల్లా గౌరవించరు. ఎంతసేపు కులము, ఎంతసేపు మతము, ఎంతసేపు వేరే మతాన్ని దూషించడం. ఈరోజు పోయిపోయి మా జాతీయ అధ్యక్షుడిని అవమానిస్తూ ఉన్నారు. మమ్మల్ని ప్రతిరోజు అవమానాలకు గురవుతున్నాం, ప్రతిరోజు చిత్కారాలకు గురవుతున్నాం. మరి ఈరోజు పోయి ఒక పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడే
ఆయనే కాకుండా మీరు పొంగారు లక్ష్మణ్ చేసిన అవమానాలు చూస్తున్నాం. ఏ